ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, ఉత్తర తెలంగాణలో గరిష్ట స్థాయికి తీవ్రత చేరుకుంది. మరో 4 రోజుల పాటు ఎండలు మరింత పెరగనున్నాయని, చాలా ప్రాంతాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. దాదాపు ప్రతి చోట 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో 4 రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మన అప్డేట్స్ మరి ఇప్పుడు కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఓలేట్ ఇన్వాన్స్ ఏదైతే ఇటు తెలంగాణ అనే కాదు, మొత్తం ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఎండ వేడి తీవ్రత చాలా అధికంగా ఉంది. ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే ఎండ వేడి తట్టుకోలేక రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారడం కూడా జరిగింది. అటు ఉత్తర తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈరోజు 45 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రానున్న 4 రోజులు కూడా మొత్తం ఈ వడగాలులు విపరీతంగా వీచే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైనా అత్యవసర పని ఉంటే మాత్రమే బయటికి రావాలి. లేని పరిస్థితిలో బయటికి రావద్దు. అందులో వయోవృద్ధులు ఇంట్లో ఉన్న వారందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వడగాల్పుల వల్ల వడదెబ్బ తగిలి చాలా మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. తెల్లవారుజామున నుంచే ఒక పక్కన ఉదయం 6 గంటల నుంచే విపరీతమైన ఎండ తీవ్రత తట్టుకోలేక కూడా చాలా మంది జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఈ ఎండ తీవ్రతకు చెట్లు, ఆ తర్వాత కొన్ని అటవీ ప్రాంతాలు ఏవైతే శివారు ప్రాంతాల్లో ఉన్నాయో అవి కూడా అటు మంట అంటే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి వాటన్నిటి చోట్ల కూడా ఎప్పటికప్పుడు వాటి స్థలాన్ని అంటే ఏదైతే పరిస్థితులని సమీక్షించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ, కృష్ణ.